హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉండే బ్యాటరీకి సంబంధించిన ఒక సూపర్ ట్రిక్ అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. సో మన మొబైల్ని మనం కొత్తగా తీసుకున్నప్పుడు దాన్ని ఫుల్ ఛార్జ్ చేసినట్టయితే మనకు 1.5 డే 2 డేస్ వరకు అయితే ఛార్జింగ్ రావడం జరుగుతుంది. కాకపోతే మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొద్ది ఒక 1 ఇయర్ తర్వాత కానీ 6 మంత్స్ తర్వాత కానీ మన మొబైల్ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఫుల్ ఛార్జ్ చేసినా కానీ మనకు 1 డే అంతకంటే తక్కువనే ఛార్జింగ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే, నార్మల్గా మన మొబైల్ని అయితే మనం ఛార్జ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్లో ఈ విధంగా ఛార్జర్ని కనెక్ట్ చేసి ఛార్జ్ చేస్తూ ఉంటాం. కాకపోతే మన మొబైల్లో ఛార్జింగ్ 100% అయిన తర్వాత కూడా ఛార్జింగ్ పెట్టే ఉంటుందన్నమాట. సో దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ పైన చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో అందుకే నేను ఈ రోజు మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పబోతున్నాను. ఈ ట్రిక్ ద్వారా ఏంటంటే, మీ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది 100% కాగానే వెంటనే మీకు ఒక అలారం అయితే రావడం జరుగుతుంది. మీరు వెంటనే మీ మొబైల్ని ఛార్జింగ్ నుంచి తీసేయచ్చు అనమాట. సో దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. అవును ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే, మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎస్టర్డే పోల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక రోజులో మీ మొబైల్ని ఎంతసేపు యూజ్ చేస్తారు అని చెప్పేసి నేను ఒక పోల్ అయితే వేశాను కదా మన ఛానల్లో. అందులో మీరు చూసినట్టయితే 782 ఓట్స్ అయితే రావడం జరిగింది. అందులో మాక్సిమం 49% పీపుల్, అంటే దగ్గర ఒక 400 పీపుల్ వచ్చేసి ఏమని పోల్ చేశారంటే, 8 గంటలు అంతకంటే ఎక్కువ వాళ్ళ మొబైల్ని యూజ్ చేస్తున్నట్టుగా చెప్పారన్నమాట. అంటే చాలా మంది వాళ్ళ మొబైల్స్ని 8 అవర్స్ కంటే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో మిగిలిన వారు చాలా తక్కువ పర్సెంటేజ్లో ఒక 4 గంటలు 6 గంటలు ఆ విధంగా యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ రోజు కూడా మన ఛానల్లో ఒక పోల్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీ మొబైల్ యొక్క వెనక కెమెరాస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఈ మొబైల్లో ఒక కెమెరా ఉంది కదా. సో అదే విధంగా మీ మొబైల్లో ఎన్ని కెమెరాస్ ఉన్నాయి, సింగిల్, డ్యూయల్, ట్రిపుల్, క్వాడ్, పెన్ ఎన్ని ఉన్నాయో వెంటనే పోల్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. పోల్ గుద్దేయండి. మనం నార్మల్గా 1000 పోల్స్ అయితే ఇంతవరకు రాలేదు. మాక్సిమం వచ్చేసి లాస్ట్ పోల్కి వచ్చేసి 782 అని చెప్పేసి. ఈ పోల్ కన్నా 1000 ఓట్స్ అయితే కొట్టేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన మొబైల్ యొక్క ఛార్జింగ్ అనేది ఫుల్ అవ్వగానే ఒక అలారం వచ్చేలా ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఆ అప్లికేషన్ ఏంటి, ఆ అప్లికేషన్ ఏ విధంగా యూజ్ చేయాలి, అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ లో మీరు ఆ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ ఈ విధంగా టిక్ మార్క్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట యానిమేషన్ లాగా. సో ఫైనల్ ఇక్కడ కింద నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళండి. చివరికి ఇక్కడ స్టార్ట్ అని వస్తుంది, స్టార్ట్ పైన ప్రెస్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దీనికి మనం ఒక చిన్న పర్మిషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేసి ఇక్కడ అలో పైన ప్రెస్ చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్. మీ మొబైల్లో ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ మీకు ఒకవేళ ఈ విధంగా ఆఫ్లో ఉన్నట్టయితే దాన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు అక్కడ అలారం అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాటరీ 100% అలారం స్టేటస్ అని చెప్పేసి మనకి ఇప్పుడు ఇది ఆన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నా మొబైల్లో 93% ఛార్జింగ్ ఉంది కదా. ఒకవేళ నా 100% అవగానే వెంటనే నాకు అలారం రావడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే దాన్ని 99%, 98% కూడా అలారం సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్లోకి రావాలి. వచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ టోన్ ఉంది. మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ ఎప్పుడు అలారం వచ్చినా సరే మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ వచ్చేలా మీరు ఇక్కడ టోన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రిపీట్ ఎన్నిసార్లు ఒకసారి రావాలని చెప్పేసి, అలాగే స్నూజ్ కూడా ఉంది, స్క్రీన్ స్టేటస్ ఉంది. ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నోటిఫై లెవెల్ అని ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఎంత పర్సెంటేజ్ అయిన తర్వాత మీకు అలారం రావాలనుకుంటున్నారో దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు 100% కాకుండా 99% కానీ 98% కానీ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీన్ని ఉపయోగించి మీరు లో బ్యాటరీ అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇక్కడ 1% పెట్టుకున్నారనుకోండి, 1% అవగానే మీకు అలారం వస్తుంది, మీరు వెంటనే ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంటుంది. అంటే మీకు ఫుల్ ఛార్జింగ్ అయినప్పుడు అలారం వచ్చేలా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాటరీ లో అవుతుందని చెప్పేసి అలారం వచ్చేలా కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఇందులో మీరు పెద్దగా చేయాల్సింది ఏం లేదు. ఈ మాత్రం సెట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇప్పటి నుంచి మీ మొబైల్ ఛార్జింగ్ పెడతారు కదా, మీరు అక్కడ ఏ పర్సెంటేజ్ దగ్గర అలారం సెట్ చేసి పెట్టుకున్నారో ఆ పర్సెంటేజ్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా మీకు అలారం రావడం జరుగుతుంది. మీ మొబైల్ని ఛార్జింగ్లో నుంచి మీరు రిమూవ్ చేసేయచ్చు అనమాట. దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. దానికోసం ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. సింపుల్గా మీ మొబైల్లో బ్రౌజర్ను ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ సింపుల్ సెర్చ్ బార్ పైన ఈ విధంగా ప్రెస్ చేసి టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను సైడ్లో ఇస్తాను, అక్కడ చూసి ఎంటర్ చేయండి. స్పేస్ ఇవ్వకుండా టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సింపుల్గా దాని పైన ప్రెస్ చేయండి. ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఉన్న ఆర్టికల్స్ అన్ని లోడింగ్ అయ్యేంత వరకు ఇలా స్క్రోల్ చేయండి. ఆర్టికల్స్ అన్ని లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ కిందికి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి బ్యాటరీ అలారం అని టైప్ చేయాలన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాటరీ అలారం, దీనికి సంబంధించిన స్పెల్లింగ్ కూడా నేను మీకు సైడ్లో ఇస్తాను, అక్కడ చూసి ఎక్కడైనా రాసి పెట్టుకోండి, లేకపోతే అందులో చూసి మీరు ఎంటర్ చేసేయచ్చు అనమాట. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే హౌ టు సెట్ మొబైల్ ఫుల్ బ్యాటరీ అలారం అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది.
సింపుల్ దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇందులోనే ఆ అప్లికేషన్కి సంబంధించిన లింక్ ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా సులభంగా మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఆ విధంగా అలారం వచ్చేలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ చిన్న వీడియో, ఈ చిన్న అప్లికేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే పోల్లో ఓటేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈసారి కంపల్సరీగా 1000 అయితే మనం క్రాస్ చేసేయాలి విత్ ఇన్ 24 hours. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.